హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎండ్ వరకు చూడండి. ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి చూడండి, ఛానల్ చెక్ చేయండి. మీకు అన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదైనా సజెషన్ కానీ లేకపోతే లేదు మీరు ఇలా చేయండి బాగుంటాయి, లేకపోతే ఈ వీడియో చేయండి అనేది ఏదైనా సజెషన్ కానీ ఏదైనా సరే ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు చెప్పింది ఫాలో అయ్యి ట్రై చేస్తాను అనమాట చేయడానికి. సో ఈరోజు అయితే నేను ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఎండాకాలం ఎంత త్వరగా స్టార్ట్ అయ్యిందో అంత త్వరగా ఎండింగ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇంకో 10 to 15 డేస్ అంతే మ్యాక్సిమం పిల్లలకి హాలిడేస్ ఉండేవి. తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో మనం ఎండాకాలంలో మ్యాక్సిమం మనకి టైం ఉండేదల్లా మధ్యాహ్నం అండి, ఆఫ్టర్నూనే. మార్నింగ్ ఏదో చకచకా వంట చేసేస్తాము, తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతాము. సో మధ్యాహ్నం చాలా వరకు మనం ఒక గంట పడుకుందామని ఆలోచిస్తాము. చాలా వరకు పనులు కూడా మనకి పెండింగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మధ్యాహ్నం టైంలో అన్నీ ఒకే రోజు చేసుకొని అలసిపోయి మళ్ళీ ఇంకో 2-3 రోజులు రెస్ట్ తీసుకునే కన్నా మనం ఒక రకంగా ప్లాన్ చేసుకుంటే, అంటే రోజుకొకటి అలా ప్లాన్ చేసుకున్నామంటే మనకి టైం అనేది ఈజీగా అయ్యేది, మనం అంత వెక్స్ కూడా అవ్వమన్నమాట. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ తీసానండి. సో మధ్యాహ్నం పూట నేను ఖాళీగా ఉన్న టైంలో నేను ఎలాంటి పనులు అనేది చేస్తాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ వరకు చూస్తే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తానని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మార్నింగ్ నేను క్యారెట్ కర్రీ చేశాను అనమాట. క్యారెట్ కర్రీ, తర్వాత కాకరకాయ వెల్లుల్లి కారము. ఇదైతే నాకు అస్సలు తెలియదు, ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అది కూడా విస్మయ్ ఫుడ్స్ చూసే ట్రై చేస్తున్నాను. సో కర్రీ అయితే అది తిరిగిపోయిందండి, అసలు సూపర్ వచ్చింది. నేను కాకరకాయ జనరల్గా తిన్ను, ఇంకా తప్పదు అనే టైంలో మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేస్తాను. సో ఆకుకూరన్నా కాకరకాయ అన్నా సరే నేను పారిపోతాను, కానీ ఇంట్లో వాళ్ళకి పెడతాను అనమాట. అదే కదా మనం స్పెషాలిటీ, ఆడుకున్నదంతా అదే స్పెషాలిటీ. తర్వాత ఎగ్ కర్రీ కూడా చేశాను, ఎందుకంటే మా చిన్నోడు ఎగ్ కర్రీ అడుగుతున్నాడు. సో ఎగ్ కర్రీ కూడా చేశాను. ఏదైనా ఎండాకాలంలో ఇలాంటి హాలిడేస్ టైంలోనే కదండి పిల్లలు ఇంట్లో ఉంటే ఒక 2-3 రకాల కర్రీస్ అనేవి పెట్టచ్చు. అదే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి ఏదో చేస్తాము, తర్వాత అయిపోయింది, వాళ్ళు తింటారు, అక్కడ ఏం తింటారు అన్నది కూడా తెలియదు అనమాట. సో పొద్దున్న మొత్తం వంట అయిపోయాక మొత్తం అంట్లన్నీ కడిగేశాను. సో సింక్ కూడా ఇవాళ క్లీన్ చేస్తాను అనమాట మొత్తం అంతా. యాక్చువల్గా ఇది 3 days బ్యాక్ వ్లాగ్ అండి. సో నాకు వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి ఇంత టైం పట్టిందనమాట. సో మధ్యలో అక్కడక్కడ బిట్స్ తీసి నేను షార్ట్స్లా పెడుతుంటాను, ఏదైనా సరే గబుక్కున ఎవరైనా చూస్తే యూజ్ అవుతుంది కదా అని. సో సింక్ మొత్తం క్లీన్ చేస్తాను. చాలామంది ఏంటంటే సింక్ క్లీన్ చేయడానికి అంటే అది సాల్ట్ వాటర్ లాగా ఉప్పు పెట్టేస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఆ మరకలు త్వరగా పోవు. అలాంటప్పుడు సోప్ ఆయిల్ అనేది మనకి బయట మార్కెట్లో దొరికిద్దండి. సో అదేంటంటే స్టీల్ సామానం కానీ లేకపోతే ఇలాంటి ఐటమ్స్ కానీ మనం క్లీన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేస్తాను, సింక్ మొత్తం క్లీన్ చేస్తాను. మీకు చూపిస్తాను కదా, ఇదే సోప్ ఆయిల్. సో ఇంట్లో అయితే కొంచెం ఇంకా చిన్న చిన్న పనులు అనేవి ఉన్నాయి. ఇంకా బట్టలు ఉతికాను, అవి ఆరేయాలి. తర్వాత ఇల్లు ఒకసారి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసి పెట్టాలన్నమాట. ప్రస్తుతానికైతే కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది. ఇంకా మొత్తం సింక్ కూడా క్లీన్ చేసేస్తే కనుక నా పని అంతా అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఏంటంటే మనకి ఎండాకాలంలో మనకి పప్పు నానబెట్టడం అనేది పెద్ద పని అనమాట. సో త్వరగా అయిపోతుంటాయి, ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి 2 రకాలు నానబెడుతుంటాము. సో నేను మధ్యాహ్నం పూటే నాకు పొద్దున్న వంట పని అంతా అయిపోయాక కిచెన్ అంతా క్లీన్ చేశాక ఆ టైంలోనే కొంచెం పప్పు అవన్నీ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. అంటే సాయంత్రం ఈజీగా మనకి పని అయిపోయింది. సో 6 o'clock 6:30కి గ్రైండర్ వేసేయచ్చు, మనకి పెద్ద పని ఏమి ఉండదు. సో పప్పు కూడా నానబెట్టేసారు. చూసారు ఎన్ని బట్టలు ఉన్నాయో, ఉతికిన బట్టలు, తర్వాత ఆల్రెడీ తాడు మీద ఉన్న బట్టలు అన్నీ తీసేసి మొత్తం తీసేసాను అనమాట. ఇవి వచ్చి నా ర్యాక్. సో ఈరోజు అయితే నేను నా ర్యాక్ సర్దుకున్నాను. కొన్ని చీరలు, తర్వాత డైలీ వేర్ బట్టలు వేసుకునే ర్యాక్ అవి మొత్తం సర్దాను. ఎందుకంటే రోజు ఒకేసారి అన్ని పనులు పెట్టేసుకున్నాను అనుకోండి, నాకు అలసిపోయానంటే నేను పక్కన పడితే మనకి చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనం చూసుకొని పనులు అనేది పెట్టుకోవాలన్నమాట. అసలు ఈ ఎండలు మండిపోతున్నాయి, అసలు గాలే ఆడట్లేదు, మనకి ఊపిరే ఆడట్లేదు, అంత ఎండలుగా ఉంటున్నాయి. సో చీరలు కూడా నేను ఫోల్డింగ్ అనేది అసలు ఎప్పుడు ఇదే ఫోల్డింగ్ పెడతానండి. మనం ఒక ర్యాక్లో 100 చీరల వరకు పెట్టచ్చు తెలుసా ఈ ఫోల్డింగ్ పెడితే. పట్టు చీరలైనా సిల్క్ శారీస్ ఏదైనా సరే ఈ ఫోల్డింగ్ అనేది మీరు చూసారంటే ఖచ్చితంగా మనకి ఎన్ని చీరలైనా పడతాయి అనమాట. అది కూడా చెక్కు చెదరవు. సో ఆల్రెడీ మధ్య ఫోల్డింగ్ అందరికీ తెలుసు కదా ఇక్కడ దాకా. సో దాని తర్వాత నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఈ ఫోల్డింగ్ చేశారంటే మనం ఎన్ని చీరలైనా సరే ఈజీగా మడత పెట్టవచ్చు, చెక్కు చెదరవండి, అలా మడత పెట్టచ్చు అనమాట. సో నేను మీకు ర్యాండమ్గా చూపిస్తున్నాను, అది ఒక హ్యాండ్తో మడత పెడుతున్నాను కదా, అందుకని కొంచెం ఫోన్ అటు ఇటు కదులుతుంది. సో లేకపోతే మీకు క్లారిటీగా ఉండిద్ది. నేను త్వరలో ట్రైపాడ్ ఆల్రెడీ ఉండేది నా దగ్గర, అది విరిగిపోయింది, వేరేది కూడా తీసుకుంటాను.
సో మనకి మాల్స్లో కూడా తర్వాత చీరలు అమ్ముతాం కదా, చీరలు కొంటాం కదా, సో అక్కడ కూడా ఇలాగే ఫోల్డింగ్ అనేది పెడతారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో ఇలా పెట్టుకొని మనం షెల్ఫ్లో పెట్టామంటే చెక్కు చెదరం అనమాట. అట్లీస్ట్ మనకి చిన్న షెల్ఫ్ అయినా సరే ఒక 50 శారీస్ వరకు పెట్టేయచ్చు ఈజీగా. మనం 3 ర్యాక్స్ లాగా డివైడ్ చేసి పెడితే కనుక, 3 రోస్ లాగా డివైడ్ చేసి పెడితే కనుక పెట్టచ్చు అనమాట. ఇది వచ్చి నేను డిఐవై చేశానండి. నా దగ్గర పాతది ఒక స్వెటర్ ఉంది. సో దాన్ని ఏంటంటే మనకి ఇక్కడ పాకెట్ సైజ్ దగ్గర ఒక డిజైన్ వస్తుంది. దాన్ని ఎందుకు అంటే ఆల్రెడీ పడేద్దామని తీసేసాను. సర్లే ఒక ఐడియా వచ్చింది కదా అని చేసి ప్రయోగం చేశాను అనమాట. ఏం లేదు, మనకి ఎంత లెంత్ కావాలంటే తీసుకొని జస్ట్ మనకి ఒక సైడ్ ఎల్లోగా బటన్స్ ఉన్నాయి కదా, పక్కన చిన్నగా కట్ చేసి కొంచెం అంటే బటన్స్ పెట్టుకునేలాగా దానికి ఈక్వల్ లెంత్లో కట్ చేసి, అంటే దానికి అంటే స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసేసి ఈజీగా మనకి ఇదేంటంటే మనకి హ్యాండిల్స్కి కవర్స్లో యూస్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా మీకు ఇప్పుడు ఫ్రిడ్జ్ హ్యాండిల్స్కి కానీ, లేకపోతే మనకి ఓవెన్ ఉంటే కనుక ఓవెన్ దగ్గర హ్యాండిల్ దగ్గర కానీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. డిఐవై సింపుల్ డిఐవై. ఎండాకాలంలో పిల్లల చేత కూడా ఇలాంటివి చేయించారంటే పెద్ద కొట్టే పని కూడా ఉండదు కాబట్టి ఇంత చిన్న టాకలాగా కట్ చేసామంటే దానికి చిన్న హోల్లా పడేది. తర్వాత అక్కడ బటన్స్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు నేను కట్ చేశాను కదా, మీకు ఆల్రెడీ పెట్టి చూపిస్తాను అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసి ఇలా బటన్స్ పెట్టేయచ్చు. అది మనం హ్యాండిల్ పెట్టేసామనుకోండి, ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ హ్యాండిల్ కవర్స్ వస్తాయి కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. ఇది క్లాత్ కాబట్టి మనం వాషబుల్ అనమాట. మనం ఎప్పుడైనా మురికి పట్టేసినప్పుడు తీసి వాష్ చేసుకోవచ్చు. సో పాతవి మనకి ఇలాగా ఏదైనా స్వెటర్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో సర్దాను కదా, సర్దినప్పుడు నాకు స్వెటర్ దొరికితే ఎలాగో పడేస్తున్నాను కదా పాతది అనేసి తీసి ఇలా ట్రై చేశాను. రీయూజ్ చేయడంలో తప్పేం లేదు కదండి, డిఐవైలు చేసి రీయూజ్ చేయడంలో. సో నేను హ్యాండిల్కి పెట్టి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. సో ఇలా హ్యాండిల్కి పెట్టేయచ్చు అనమాట, ఫ్రిడ్జ్ హ్యాండిల్కి. ఆ డిజైన్ కనిపించింది, అది బాగుండిద్ది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. సో మనం ఇలా ఓపెన్ చేసేటప్పుడు హ్యాండిల్ పట్టుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.